బావా మా లవర్ బర్త్డే రా, ఇష్యూ చేయలేదనిసి నాతో మాట్లాడడం మానేసిందిరా. ఇప్పుడు చెప్పరా కావాలంటే ఏమనరా? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని. బావా మన వీధిలో అందరూ మనల్ని వెదవా వెదవా అంటున్నారు. అలా పిలిస్తే మంచిదే కదరా. అదేట్రా పెదవా అంటే 1000 ఏళ్ళు ధనవర్తుడిగా వద్దిల్లు అంట. బావా నా లవర్ వెనకాల ఎంత తిరుగుతుందో పడట్లేదురా. అయితే వెనక నుంచి తోసారా? ఈ పక్కింటంటే రోజు నేను రాత్రి చూస్తుందన్నా కదా, ఏమైంది? ఊరుకోరా, దానికి రేచేయటంట. బావా మనం మన చదువులు ఎలా ఉంటే మనకి పిల్లలగా అవుతుంది, పిల్లని ఎవరిస్తారా? అందుకే ఏ డబ్బున్న అమ్మాయినో లేదంటే జాబ్ ఉన్న అమ్మాయినో చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మామా రాత్రి అంతా కూర్చొని పాట రాశాను రా. మరి మీ అందరికి ప్రాబ్లం అంటే పాడేస్తాను, పర్లేదు కదా? ఓకే అయితే పాడేస్తున్నాను అయితే, ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు డో వాంట్ టు డో వాంట్ టు డై, ఐ డోంట్ వాంట్ టు డో వాంట్ టు డో వాంట్ టు డై, ఐ డోంట్ వాంట్ టు డో వాంట్ టు డో వాంట్ టు డై, ఐ డోంట్ వాంట్ టు డో వాంట్ టు డో వాంట్ టు డై. When the corona is attack to me, I don't want to do want to do want to die, I don't want to do want to do want to die. When the corona is enter to my family, I don't want to do want to do want to die, I don't want to do want to do want to die. When the corona is comes to neighbors, I don't want to do want to do want to die, I don't want to do want to do want to. This is the life, we need a life, this is the life, we need a joy. కరోనా వచ్చి పోతారో లేదు తెలియదు కానీ ఈ పాట వింటే ఖచ్చితంగా చచ్చిపోతారా మామ. వదిలేరా బాబు. want to do want to do want to die, I don't want to do want to do want to die. బావా మన లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతామరా? మనం సెటిల్ ఆడతాం కానీ సెటిల్ అవ్వమురా. మన చదువు అంతంత మాత్రమే, చెప్పుకోవడానికి కూడా పనికిరావు. మన కాలనీలో ఉన్న అమ్మలకులు అందరూ మన సెటిల్ అయిపోయి అనుకుంటున్నారా? ఎలారా? ఇగోరా ఎలారా టీ స్టాల్ దారా. ఇదేంటి ఎంతకాలంగా ఉన్నాడు? ఆ లవ్ వచ్చినంత వరకు అలానే ఉంటాట. రే చదువులో అమ్ముతల్లి వస్తుందిరా. హలో మేడం, మీ వయసు ఎంత? ఏ నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. అదే లేదు, రోజు రోజుకి ముద్దుగా కనిపిస్తున్నావు అని. ఏసాడే చి నోర్ని. హలో, ఏంటి? నీకు బుక్స్ స్టడీస్ తప్ప లవ్ చేయాలి, లవ్ ఉండాలి అనే థాటే ఉండదా? నువ్వేమో గాలికి తిరుగుతావు, నేనేమో గోల్ పెట్టుకొని చదువుకుంటా. రేపు నేను జాబ్ కొడతా, నువ్వు మాత్రం జోబీలు కొడతావు. అవుతారు మేడం, ఎప్పటికైనా అవుతారు. బస్ కండక్టర్ కానీ బీట్ కానిస్టేబుల్ కానీ అవుతారు మేడం, నాకు నమ్మకం ఉంది. ఏంటి? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? శానిటైజర్ తో కడిగిన ముత్యంలాగా, సూర్యకిరణాలు తాగిన వజ్రంలాగా కనిపిస్తున్నాను. మళ్ళీ వేసాడే. డార్లింగ్, నాకు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? పోరా వెదవా. సహనా, నీ కంటికి వెదవలా కనిపిస్తున్నానా? ఫోన్లో వాళ్ళందరికీ అలానే కనిపిస్తుంది. ఎవరికి అలా కనబడినా నీకు మాత్రం అలా కనపడకూడదు. అలాంటప్పుడు నా ముందు మంచోళ్ళ నటించడానికి ట్రై చేయకు. వెదవా ఒప్పుకో. సరే వెదవాని ఒప్పుకుంటాను కానీ నేను నీ దగ్గర నటించడం లేదు. నాకు అంత నటన వచ్చినట్టయితే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ లో నటించావని. ఆ టీ స్టాల్ దగ్గర పని పాట లేకుండా సెల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు కదా, ముందు వాళ్ళతో తిరగడం మానే. ఏంటి విన్నాసా? అరే మామ, త్రిపుల సినిమా కోసం వెయిటింగ్ రా. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లో ఒకే స్క్రీన్ మీద చూస్తే అభిమానులు అబ్బా మామూలుగా ఉండదురా రచ్చ. రాజమౌళి తొక్క తీసేస్తారా సినిమాని. అవునరా, ఏరా మమ్మ అంత డల్గున్నావు? అలా వదిలేరా అమ్మాయిని. అమ్మాయి గురించి ఏం పట్టించుకుంటావు? అయినా అలా చదువుకున్న అమ్మాయిలు ఎన్ఆర్ఎల్ వెతుక్కుంటూ వెళ్ళిపోతారా, వదిలేరా. అది కాదురా మామ, సెట్ అయ్యేలాగే ఉంది కానీ కొంతమంది అడ్డంగా ఉన్నారా. ఎవర్రా మామ ఆ నీచ్ కమెంట్ కొత్తే కాదు చూపి దోలు తీర్చేస్తా. మామ అది ఆ నీచ్ కమెంట్ కుత్తగాలు మీరేరా. ఒరే బావా, పవర్ షాప్ లో కూర్చొని బాడీ తాగినా సరే అది బీరే అనుకుంటారా? మేమంతా ఎదవలమే. మా పక్కనే తిరిగితే పక్కా ఎదవదవ తప్ప ఎదగవరా. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని పొడిచినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. ఆడవాళ్ళు అంతేరా బావా, పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ని విడగొడతారు, పెళ్ళయ్యాక అన్నదమ్ములు విడగొడతారు, పిల్లలు పుట్టాక అత్తమామలు వెళ్ళగొడతారు. ఆల్ ది బెస్ట్ రా, నీలో సక్సెస్ అవ్వాలి. మామా పెళ్ళికి మాత్రం పెళ్ళం మర్చిపోకరా. సహనా, చిన్నప్పటి నుంచి సంతోషంగా సరదాగా తిరిగిన నా ఫ్రెండ్స్ కూడా వదిలేసా సహనా నీకోసం. ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పు సహనా.
మామ పాప పిటిపిటలు ఆడిపోతుంది. స్టూపిడ్స్. ఏయ్ ఎటా అంటున్నావు? ఏంట్రా అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారా? ఓహో వచ్చాడండి హీరో. ఓహో ఏమోద్రా మీ అక్క చెల్ల. నా లవర్ రా. ఇంకేమైతే అన్ని అయిపోయి ఉంటాయా? ఏంట్రా ఏం వాగుతున్నావు? రేయ్ 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 ఏయ్ ర్యాగింగ్ చేస్తారా అమ్మాయిల్ని? I love you. ఏంటి బాబు మా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నావు? ఏం లేదు తిన్నది అరక్క. ఓరి వెదవా స్టూపిడ్ ఫెలో. హాయ్ సహనా. హే వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేను ఎగ్జామ్స్ రాస్తాను, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, నేను సెటిల్ అయిపోయినట్టే. మన ఎప్పుడు సెటిల్ అవుతా? నువ్వు సెటిల్ అయితే నేను సెటిల్ అయినట్టే కదా. ఒరే సుందరం, నువ్వు నేను చిన్ననాటి స్నేహితులు. ఆ చనువు మీదే నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పరా. నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు. దాన్ని బట్టి నీ కూతురు కూడా పద్ధతిగా పెరిగింది అనుకుంటున్నాను. ఒరేయ్, మా అబ్బాయి యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ఏదో ఫంక్షన్ లో మీ అమ్మాయిని చూసాడట, నచ్చింది, వెళ్ళి మాట్లాడి రమ్మన్నాడు. అందుకే వచ్చానురా. ఒరేయ్, ఏమైందిరా? ఏయ్ మీకే వినపట్లేదా? మీ అమ్మా నాన్న రాత్రి పగలు మీకోసం కష్టపడుతుంటే కాలేజీకి వెళ్ళమని పంపిస్తే మీరు ఇదా చేసేది? సిగ్గులేదు? ఇది పబ్లిక్ ప్లేస్ అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒరేయ్, మీ అమ్మాయే కదరా? ఓరు బాబు, ఏందిరా బాబు, మీ అమ్మాయిని చేసుకున్నాడు పని. గోవిందో గోవిందా. వెళ్ళొస్తానరా బాబు, ఏమనుకోకు, తర్వాత కలుస్తాను. వస్తానురా, వెళ్తాను. ఓరు భగవంతుడా. డాడీ, డాడీ. ఇక నన్ను అలా పిలవద్దమ్మా. అలా పిలిచే అర్హత నువ్వు పోగొట్టుకున్నావు. సారీ డాడీ. నా పరువే పోయిన తర్వాత సారీతో పనే ఉంటుందమ్మా. నీకు తల్లి లేని లోటు తప్ప ఇంకే లోటు లేకుండా పెంచాను అనుకున్నాను, కానీ నీకు వ్యక్తిత్వం ఇవ్వలేకపోయాను. చదువుకొని ఎదుగుతావు అనుకున్నాను, కానీ ఇలా ఒక ఎదవతో తిరుగుతావు అనుకోలేదు. కుర్రాడు అన్నాక ఒక వయసు వచ్చినప్పుడు అలాగే తిరుగుతాడు. ఏ వయసులో మీరు ఎంజాయ్ చేయలేదా?
మన కాలనీ కుర్రాడు కాబట్టి మనకు అలా కనిపించవచ్చు. నేను ఒక మాట చెప్పాను తనకి, వెధవలతో తిరగొద్దని. వెంటనే తన చిన్ననాటి ఫ్రెండ్స్ని కూడా వదిలేసుకున్నాడు. మీ నోటితో మీరే వెధవన్నారు. రేపు అతను గొప్పవాడు కావచ్చు కదా డాడీ. నేను ప్రేమ పేరుతో మీ నమ్మకాన్ని కోల్పోయి తిరగడం తప్పే, కానీ ఇంకెప్పుడు అలా చేయండి డాడీ. విశ్వానే పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం. హలో సహానా. హలో విశ్వ, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏంటి జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి విశ్వ, ఏదో మాట్లాడాలన్నావు? అది మన లవ్కి బ్రేకప్ చెప్దామని. ఏంటి జోక్ చేస్తున్నావా? నీ లైఫ్ జోక్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నాను. అర్థం కాలేదు విశ్వ. అర్థమైనట్టు చెప్తాను కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. చూడు సహానా, నీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ప్రతి నెల ఇంచుమించు ₹1,00,000 సంపాదిస్తావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు నీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ నీ భర్త ఏం చేస్తున్నానని అడిగితే ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటున్నానని చెప్తావా? నువ్వు తల ఎత్తుకోగలవా సహానా? నాకు రూపాయి ఖర్చు పెట్టడం తెలుసు కానీ పైసా కూడా సంపాదించడం తెలియదు. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ లైఫ్ స్పాయిల్ అయిందని బాధపడే కంటే నీ స్టేటస్కు తగ్గ ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఒకవేళ మనకు పెళ్ళి అయ్యాక నువ్వు ఉద్యోగం చేస్తున్నావని సంపాదిస్తున్నావని నా దగ్గర ఈగో చూపిస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండలేం. సారీ రా, ఐ మిస్ యూ. నీ మొహం రా, నేను రాత్రంతా ఇదే కూర్చొని ఆలోచించావా? ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. సల్మాన్ ఖాన్ వయసు ఎంతరా? ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే పిల్లనివ్వడానికి రెడీగా ఉంటారు కదా, చెప్పు. ఎందుకెవరు? ఆయన పెద్ద సెలబ్రిటీ కదా. ఈ రోజుల్లో చాలా మంది లేట్ గానే మ్యారేజ్ చేసుకుంటున్నారు. మన ఇద్దరి వయసు ఇంకా 25 కూడా నిండలేదు. నువ్వు సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకున్నావు. నా కోసం ఫ్రెండ్స్నే వదిలేసుకున్నావు. నా కోసం ఇంకో పని చేయవా? నీ కోసం ఆగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆగుతాను. ఏం చేయాలి? నా కోసం నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయాలి. నాన్న, సారీ నాన్న. నేను బాగా చదువుకుంటాను, మీ కళలు నెరవేరుస్తాను. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను నాన్న. మీ మాటే వింటాను. మిమ్మల్ని ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న. పర్వాలేదులే, ఈ వయసులో అందరూ నీలాగే ఉంటారు. కానీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకు అదే చాలు. నీకు బాధ్యత వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది. నీకు ఆ భయం లేదు నాన్న. థ్యాంక్ యూ డాడీ. ఓకేరా.